ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి కుంభకోణంపై గత 2 నెలలుగా విస్తృత స్థాయి చర్చ జరుగుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి మాజీ మంత్రి రోజా దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి కూడా నిన్న ఒక సవాల్ విసిరారు. ప్రస్తుతం శాప్ చైర్మన్ రవినాయుడు మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్ అసలు ఎటువంటివి జరగలేదు, కావాలనే రాజకీయ దురుద్దేశంతో పెట్టారు, ఏ చేత ఏం చేసుకోండి అంటున్నారు? అంటే మామూలుగా వైసీపీ నేతలకి మొదటి నుంచి ఒక ఆనవాయితుంది, తప్పు చేసి కూడా ఎదిరించి మాట్లాడు. 1,00,000 కోట్లు దోచుకున్న జగన్ అదే పరిస్థితి. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రలో 119 కోట్ల కుంభకోణంలో రోజా అదే తీరు. ఒకటి కాదు, తొందరపడితే ఎట్టా రోజమ్మ, అన్నీ చట్ట ప్రకారం జరుగుతాయి. ఇక్కడ నీ మీదో మాకేం గడింకాడి గలాటలు లేవు. ప్రజల డబ్బు, పేదవాడి డబ్బు, బడుగు బలహీన వర్గాల క్రీడాకారుల డబ్బు. అది ఆ 119 కోట్ల మీద అసెంబ్లీలో మా మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. కమిటీ వేసాం 45 రోజులు. ఆ 45 రోజుల కమిటీలో చాలా నిజాలు నిగ్గు తేలుతాయి. దాంతోపాటు దర్శనాల మీద ఎంక్వైరీ జరుగుతుంది, నువ్వు ఏమేం చేసావు. దాని తర్వాత టూరిజం మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది, నువ్వు ఎవరెవరికి అలాట్ చేసావు. ఇంకా నగిరిలో ఏం చేసావు అది కూడా జరుగుతూ ఉంది. ఎందుకు అప్పుడే ఈ ఒక నెల రోజులు ఎక్కడో దాంకున్నారు. ఇంకా నాకు తెలిసి ఆ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెజెంట్ చేసి నువ్వు అధికార పద్ధతిగా ఉన్నావు కదా, నువ్వు రావాల్సిందే, ప్రెస్ మీట్ పెట్టాల్సిందంటే నేను చోట్ల కూడా కారుతా ఉన్నాయని చూసి ఉంటారు మీరు. తుడుచుకుంటూనే ఉంది. ఈడేమో నోట్లో నుంచి మాట వస్తుంది, పైన ఏమో తుడుచుకుంటా ఉంది. ఎందుకు తొందరపడతావు? అన్నీ జరగాల్సినటువన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి క్రమశిక్షణగానే చేస్తాం. మీ మాతో ఆధారాలు లేకుండా ఎత్తి చంద్రబాబు నాయుడు గారు లాంటి లెజెండరీ పర్సన్ కూర్చోబెట్టినట్టు జైల్లో ఇక్కడ జరగదు. ప్రజలకు ఆడుదాం ఆంధ్ర మీద పూర్తి అవగాహన ఉంది, క్రీడాకారులకు ఉంది, మీడియాకు ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉంది. మమ్మల్ని ప్రెజెంట్ చేస్తున్నారు ప్రజలు, క్రీడాకారులు. ఇంకా ఆడుదాం ఆంధ్రాది ఇంకా ఎందుకు తేల్చలేదు, రోజాని ఇంకా ఎందుకు జైలుకు పంపించలేదు, మా డబ్బును దోచుకున్న రోజాని ఎందుకు వదిలేశారని క్రీడాకారులు రోజు శాప ఆఫీస్కి వచ్చి మమ్మల్ని ఒడితి చేస్తున్నారు. మేం కాదు, క్రీడాకారులు బాధపడుతున్నారు ఇప్పుడు మా మీద. మేము కూడా ఇంకా లేట్ చేస్తామని మాకు కూడా ఉంది, కొన్ని చెప్పలేము, ఇంకా లేట్ చేస్తాం. కాకపోతే చట్టం ఉంది కదా, చట్టం తన ప్రకారం దాన్ని వెళ్తుంది. ఏం తొందరపడాల్సిన పని లేదు, అవుతుంది. దీంతో పాటు లోకేష్ గారి గురించి మాట్లాడింది. ఎన్నిసార్లు చెప్పాలి, నీకు సిగ్గుందా అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుందా అని అడుగుతావా? నువ్వెంత, నీ బతికెంత, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఇట్లా నోరు పడేసుకున్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు కాబట్టి 11 సీట్లకు వచ్చి పడింది. మేము చాలా పద్ధతిగా ఉన్నాం కాబట్టి 164 సీట్లకు మేము వచ్చాం. ఈరోజు మళ్ళీ అదే పందాలో వెళ్తున్నారు. మహిళగా గౌరవిస్తాం, మాజీ మంత్రిగా గౌరవిస్తాం. నువ్వు ఇలానే మాట్లాడితే, అడ్డదిడ్డంగా మేము మాట్లాడినామంటే నువ్వు ఒక గంట కూడా నీ కుటుంబంలో నువ్వు కూడా కూర్చొని మాట్లాడలేవు. అన్నీ ఉన్నాయి మా దగ్గర, నువ్వు చేసిన ప్రతి పని మా దగ్గర ఉంది. అయితే మేము అంటున్నాం, లోకేష్ గారిది 2 రోజుల పాదయాత్ర నీ నగిరి కాన్స్టిట్యూన్సీలో నడిచారు కదా, కాళాస్లో నడిచారు కదా, మన చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ రోజులు నడిచారు కదా. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావని అడుగుతున్నావు. నీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లాగానా 2 రోజులు ఎక్కడ అంటే వాళ్ళ నాయకుడు పాదయాత్ర చేసిన చెప్పి లోకేష్ గారి పాదయాత్ర గురించి చెప్పినట్టుంది. 2 రోజులు మా నాయకుడు పాదయాత్ర చేశారు, 2 రోజులు ఫ్లైట్లో ఉన్నాడు, 2 రోజులు కోర్టులో ఉన్నారు, ఒకరోజు అక్కడ హైదరాబాద్లో పడుకున్నాడు. ఏదో ప్యాలెస్ కట్టుకున్నాడు కదా హైదరాబాద్లో, చెరువును ఆక్రమించి ఆ ప్యాలెస్లో పడుకునేవాడు చెప్పబోయి లోకేష్ గారిది 2 రోజుల పాదయాత్ర అని చెప్తారు. పాదయాత్ర గురించి ఇది ఒక ప్రపంచనం. నువ్వు జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చారు, స్టూలు పెట్టుకున్నారు, మైక్ పెట్టుకున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో బంగారుపాలెంలో లాఠీ చార్జ్ చేశారు. అన్నీ చేసినా కూడా ఏ విధమైన పాదయాత్ర జరిగిందో మీరు చూశారు. మీ నాయకుడు పాదయాత్ర 2 రోజులు రోడ్డు మీద, అది కూడా తెల్లారితో 1 అవర్ వాకింగు, సాయంత్రం 1 అవర్ వాకింగు. ఇంకా మీ నాయకుడు గురించి ఎత్తిపోయిన నాయకుడు, మీది ఎత్తిపోయిన పార్టీ. ఇంకా నిద్రలేసి ఏదో చేసి ఏదో లేపాలని చూస్తే అదంతా ఏ పని కాదు. కానీ ఒకటైతే చెప్తాం, రోజా నోరు అదుపులో పెట్టుకో. ఇష్టా వాగామంటే మటుకు మేము కానీ మాట్లాడితే నీ కొడుక్కి నీ కూతురికి కూడా నీ మొహం చూపించలేవు.
అంటే అసలు ఈ విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 45 రోజుల్లో విచారణ అన్నారు. దాదాపు అసెంబ్లీ సమావేశాలు అయిపోయి కూడా 10 రోజులు అవుతుంది కదా! అసలు విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆల్రెడీ విచారణ ఎప్పుడో ప్రారంభమైంది. ఇంకా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేశారు కాబట్టి మా మంత్రి గారు 45 రోజులు యాజ్ పర్ అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కమిటీ ఫామ్ చేశారు. ఆల్రెడీ సిఐడికి మొత్తం నివేదికలు ఉన్నాయి, విజిలెన్స్ దగ్గర ఉన్నాయి, సిఐడి దగ్గర ఉన్నాయి. అది ఏ క్షణమైనా ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ అవుతుంది. నగిరిలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఆఫ్రికా ఉన్నా, అండమాన్లో ఉన్నా రోజా మటుకు జైలుకి వెళ్ళడం తథ్యం. దీన్ని ఎవరు ఆపలేరు. సార్ నిన్న జగన్ మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిందని చెప్పి అంటున్నాడు. ఏంటి సార్? బెంగళూరు నుంచి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? వచ్చి ఉంటాడు. మామూలుగా వీకెండ్కి వచ్చినట్టు వెళ్తున్నాడు తాడేపల్లి బంగ్లాకి. అసలు ఈ రాష్ట్రంలో ఉండి ఫస్ట్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నువ్వు బెంగళూరులో కూర్చుంటే ఒకవేళ కన్నడ ఛానల్ చూసుకుంటా కూర్చుంటే ఎట్టా? నువ్వు ఇక్కడ చూసి బిగ్ టీవీ చూడు, బిగ్ టీవీ చూస్తే నీకు తెలుస్తుంది మేము ఏమేమి పథకాలు అమలు చేస్తున్నామో, ఏవే పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తున్నామో, ఏమే కార్యక్రమాలు తీసుకున్నామో, ఎంత ఉపాధి కలిగిస్తున్నామో. ఒకటి లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఏమేం కార్యక్రమాలు చేపడతామో, ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుస్తుంది. నువ్వు ఇక్కడున్న తెలుగు ఛానల్స్ చూడకుండా బెంగళూరులో కూర్చొని కన్నడ ఛానల్ చూస్తే ఇక్కడ ఏం తెలుస్తుంది? ఈరోజు నువ్వు ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. మేము ఒక రోజులో సంతకం పెట్టి 1000 ఈరోజు 4000 పెన్షన్ ఇస్తున్నాం. దాంతోపాటు సిలిండర్ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ జూన్ నాటికి అమ్మఒడి ఏదైతే విద్యా దీవెన వాళ్ళు చెప్పుకున్న అమ్మఒడి, మాది విద్యా దీవెన ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాంతోపాటు మెగా డిఎస్సి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈరోజు ఏ పరిశ్రమలు అయితే మీ దాటికి తట్టుకోలేక, మీ కమిషన్లకి కట్టుకోలేక, మీకు భయపడి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు, వాళ్ళన్నీ మళ్ళీ రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఖండించి ఇక్కడ వచ్చి మళ్ళీ పెట్టుబడి పెడుతున్నాయి. టూరిజం డెవలప్ అవుతుంది. దీంతో పాటు రోడ్స్ నువ్వు ఏదైతే 5 ఏళ్ళు వదిలేసావు కదా రోడ్స్, ఆ రోడ్స్ అన్నీ మొన్న పండగలకి రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి నువ్వు ఎలా తిరగాలనుకుంటున్నావు కదా, మరి నువ్వు మళ్ళీ దాంట్లోనే మళ్ళీ హెలికాప్టర్లో పోతున్నావు. నువ్వు అట్ట కాకుండా వెళ్తే కింద నుంచి వెళ్తే మేమేమేమి రోడ్లు వేసినామో, మేమేమేమి సంస్కరణలు తీసుకొని వచ్చామో, పరిపాలనలో ఏం మార్పులు వచ్చాయో, సంక్షేమంలో ఏం మార్పులు వచ్చాయో, నువ్వు చేయలేంది మేము ఏం చేసామో తెలుస్తుంది. నువ్వు బెంగళూరులో కూర్చొని ఒకరోజు వచ్చేసి తెల్లాతో ప్రెస్ మీట్ పెట్టేసి మళ్ళీ సాయంత్రానికి స్పెషల్ చాపర్లో వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది? నేను కూడా బిగ్ టీవీ ప్రేక్షకులు, బిగ్ టీవీ వాళ్ళకి మీరైనా చెప్పండి. బిగ్ టీవీ వాళ్ళు ఒకరోజు మైక్ ఆయన నోట్లో పెట్టండి, ఆయనట రికార్డ్ చేసి పంపిస్తారు, మీరు పెట్టండి. సరే ఈ విధంగా ఈ స్కీమ్ తీసుకున్నారు, మేము ప్లే చేస్తాం, దాని మీద మీ ఒపీనియన్ అడిగితే, లేకపోతే ఆయనకన్నా బిగ్ టీవీ ఏ నెంబర్లో వస్తుందో చూపించండి, ఆయన చూసిన తర్వాత నాకు తెలుస్తుంది. అంతేగాని అది చేయలేదు, ఇది చేయలేదు, మొదటి నుంచి తప్పుడు మాటలతో, వాగ్దానాలతో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. అవి నిలబెట్టుకోలేక ఆయన ఈరోజు కుప్పగొల్లిపోయాడు. నాయకుని కలవడు, కార్యకర్తలను కలవడు. ఈరోజు మటుకు కార్యకర్తలను కలవాలి, ఎంపీటీసీలను కలవాలి, జెడ్పీటీసీలు కలవాలి. ఆ రోజు 5 ఏళ్ళు ఏం చేసామని అడుగుతున్నాం. ఒక రోజున ఒక ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చావా? ఈరోజు లోకేష్ గారు ఏ ఊరికి పోయినా ఈరోజు గ్రీవెన్స్ అక్కడ రన్ అవుతోంది. 100 మందితో కలుస్తున్నారు, కార్యకర్తలతో సమావేశం మేము చేస్తున్నాం కాబట్టి మేము ధైర్యంగా పోతున్నాం. నువ్వు చేయలేదు కాబట్టి దాంకున్నావు, ఈరోజుకి దాంకున్నావు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే రోజా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఆ విచారణకు సంబంధించి ఏ క్షణమైనా ఆమెకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే జగన్కి సంబంధించి ఆంధ్రాలో ఉండి ఆంధ్రాలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకోవాలి, అలాగే ఆంధ్రాలో ఉన్న మీడియాను పరిశీలించాలని చెప్పి కూడా రవినాయుడు చెప్తున్నారు. ఓటు స్టూడియో.